ఏఎస్వి తెలుగు వీడియోస్ చూస్తున్న మిత్రులకు శుభోదయం. క్రితం వీడియోలో కిష్కింధకాండంలో కొంత భాగాన్ని చదువుకొని ఉన్నాము. మిగతా భాగాన్ని ఇప్పుడు చూద్దాము. అయితే రామలక్ష్మణులు సీతాదేవిని వెతుకుతూ వస్తున్నప్పుడు ఋషముఖ పర్వతం పైన ఉన్నటువంటి సుగ్రీవుడు వారిని చూసి హనుమంతునితో చెప్పడం, హనుమంతుడు వారిని తీసుకురావడం జరిగిన తర్వాత సీతాదేవి యొక్క ఆభరణాల మూటను పరిశీలించి నిజంగా ఇవి సీతాదేవి అని చెప్పి గుర్తుపడతారు, కన్నీరు మున్నీరవుతారు. తర్వాత చూద్దాం. ఎంతగా దుఃఖిస్తున్న శ్రీరాముని బాధను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకురావడంలో తన ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రమాణం చేస్తాడు. సపరివారంగా రావణుని హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తానంటాడు. దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దంటాడు. ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖం ఉండదు, తేజస్సు క్షీణిస్తుంది, ఒక్కొక్కప్పుడు ప్రాణాలు కూడా నిలవడమే కష్టంగా ఉంటుందని చెప్పి సుగ్రీవుడు చెప్తాడు. దుఃఖస్థితి నుంచి బయటపడమని చెప్పి ధైర్యవచనాలను చెప్తాడు. ఓ రామ, నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం సంపదలను, సుఖాలను, చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి వెనుకాడడానికి సిద్ధపడతాడని చెప్తాడు. ప్రాణమిత్రులమైన మనం స్నేహధర్మాన్ని చక్కగా పాటిద్దామన్నాడు. శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ, ఉపకారం జరగడమే మిత్రుని వల్ల ఫలం, అపకారం చేయడం శత్రువు లక్షణం. నీ భార్యను అపహరించిన వాళ్ళని ఈరోజే చంపుతానన్నాడు. వాళ్ళతో వైరం ఎందుకు వచ్చిందో తెలుపమన్నాడు. సుగ్రీవుణ్ణి అడగగా గత కథను శ్రీరాముని చెవిన వేశాడు. మా అన్న వాలి మహాబలశాలి, పెద్దవాడు గనుక మా తండ్రి తర్వాత కిష్కింధకు రాజైనాడు. మాయావి అనే వాడికి మా అన్నతో వైరం. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మేమెంతగా వారించినా వాలి వినకుండా వానితో పోరుకు సిద్ధమయ్యాడు. మమ్మలను చూడగానే మాయావి భయంతో వెనుదిరిగి పిక్కబలం చూపాడు, అంటే పరిగెత్తాడు. మేము వెంబడించాం. అతడు ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు. ఒక పెద్ద గుహలో వెళ్ళి దాక్కున్నాడట. వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు. నన్ను బిలద్వారం దగ్గరే ఉండమన్నాడు. అంటే సుగ్రీవుణ్ణి బిలద్వారం దగ్గరే ఉంచి మాయావిని చంపి వస్తానని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడట. 1 సంవత్సరం అయినా కూడా అన్నగారు బయటికి రాలేదు. ఇక అతని ఆశలు అడిగంటాయి. ఆందోళన ఎక్కువైంది. అన్నగారు చనిపోయాడా, లేకపోతే రాక్షసుడే చనిపోయాడా, ఎవరు బయటికి వస్తలేరేందని చెప్పి అక్కడ సుగ్రీవుడు ఎంతో మదన పడుతూ ఉన్నాడు. ఇంతలో అక్కడ నురుగుతో కూడినటువంటి రక్తం గుహ నుంచి బయటికి వచ్చిందనమాట. అప్పుడు లోపల రాక్షసునివి, అదేవిధంగా వారి అన్నగారివి అరుపులు బాగా వినిపిస్తున్నాయి. మాయావి చేతిలో మా అన్న చనిపోయాడేమో అనుకున్నాడనమాట. ఇంకా రాక్షసుడు బయటకు వస్తాడేమో చెప్పి భయపడి ఒక కుండంత బండతో ఆ బిలద్వారాన్ని, అంటే ఆ గుహ ద్వారాన్ని మూసివేశాడు సుగ్రీవుడు. అది మూసివేసి కాస్త మౌనంగా కిష్కింధకు వచ్చేస్తాడు. ఇక అక్కడ మంత్రులు ఆ సుగ్రీవుడి ద్వారా సమాచారాన్ని రాబడతారు. బలవంతంగా అతన్ని రాజును చేస్తారు. ఎందుకంటే వాలి ఆ గుహలో పడి చనిపోయాడు అక్కడే రాక్షసు చేతిలో అని చెప్పి వాళ్ళు అనుకుంటారనమాట. కొంతకాలానికి వాలి కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇక సుగ్రీవుణ్ణి రాజుగా చూసి బాగా కోపంతో ఊగిపోతూ తన కుమారులను తీసుకెళ్ళి చెరసాలలో బంధిస్తాడు. ఎంత బతిమలైనా క్షమించలేదు. సరికదా అతన్ని రాజ్యభ్రష్టుని చేయడమే అతని యొక్క ఉద్దేశం. ఇక సుగ్రీవుని రాజ్యభ్రష్టం చేసి సుగ్రీవుడి యొక్క భార్య రుమను కూడా అతను అపహరించాడని చెప్పి చెప్తున్నాడు శ్రీరాముడితో. ఇక ప్రాణభయంతో పరుగులు తీసినటువంటి ఈ సుగ్రీవుడు సమస్త భూమండలం మొత్తం తిరిగాడు. ఎక్కడ అతనికి చోటు దొరకలేదు. ఎక్కడ ఉన్నా కూడా వాలి అతన్ని చంపుతానని చెప్పి వెంబడించి కొడుతున్నాడు అనమాట. అయితే చివరకు ఋషముఖ పర్వతాన్ని చేరుకున్నారు. మతంగముని శాపం వల్ల వాలి ఋషముఖ పర్వతానికి రాలేడు కాబట్టి అక్కడ ప్రాణాలు దక్కించుకుంటూ ఊపిరి పీల్చుకుంటూ అక్కడ ఉన్నాడు. ఇక వాలి దుందుబి అనేటటువంటి రాక్షసుని చంపి విసిరేసినప్పుడు ఆ రాక్షసుడి నోటి నుండి వచ్చినటువంటి రక్త బిందువులు ఆ మతంగాశ్రమం మీద పడ్డాయి. అప్పుడు మతంగముని కోపించి శాపం పెడతాడు. ఆ శాపం కారణంగా ఎప్పుడైతే ఋషముఖ పర్వతానికి వాలి వస్తాడో అప్పుడు వాలి చనిపోతాడని శాపం ఉండడం మూలంగా ఋషముఖ పర్వతం పైన నేను తలదాచుకున్నానని చెప్పి తన వృత్తాంతాన్ని మొత్తం చెబుతాడు సుగ్రీవుడు. శ్రీరాముని బలం ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు. దానికి జవాబుగా శ్రీరాముడు కాలి బొట్టనవేలితో అక్కడ పడి ఉన్న దుందుబి అస్థిపంజరాన్ని 10 యోజనాల దూరం పడేటట్లు చిమ్మేశాడు.
ఒకే బాణంతో 7 మద్ది చెట్లను చీల్చాడు. సంతోషించాడు సుగ్రీవుడు. వాలి వద్దకు ఇక ఏమాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముని తొందరపెట్టాడు. అందరూ కిష్కింధకు వెళ్ళారు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మహాబలశాలి అయిన వాలి క్షణాలలో అక్కడ వాలాడు. ఇద్దరి మధ్య యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు. అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు. వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు. సుగ్రీవుడు శ్రీరాముని కొరకు చూస్తున్నాడు. మధ్య మధ్యలో యుద్ధం చేస్తూ కనిపించలేదు. గుండె గుబేలు మంది. ప్రాణభయంతో ఋషముఖ పర్వతానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు. అక్కడకు వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో బతికిపో అని మరలిపోయాడు. లక్ష్మణ హనుమంతులతో కూడి శ్రీరాముడు సుగ్రీవుని దగ్గరికి వచ్చాడు. సుగ్రీవుడు సిగ్గుతో తలదించుకున్నాడు. నీ సూచన పాటించినందుకు ఫలితం ఇదేనా అని ప్రశ్నించాడు. శ్రీరాముడు అసలు విషయం చెప్పాడు. సుగ్రీవుని గుర్తించడానికి వీలుగా నాగకేసర పులతను మెడలో వేయమని లక్ష్మణునికి చెప్పాడు. అన్న ఆజ్ఞను వెంటనే అమలు చేశాడు లక్ష్మణుడు. పూలతో నిండిన ఆ లతను ధరించి సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. కిష్కింధకు ప్రయాణమయ్యారందరూ. సుగ్రీవుడు వాలిని మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి అడుగు ముందుకు వేశాడు. కానీ అతని భార్య తార అడ్డుపడింది. ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ ఆహ్వానించడం వెనుక ఏదో ఆంతర్యం ఉందని అభిప్రాయపడింది. సుగ్రీవునికి శ్రీరాముడు అండగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది. యుద్ధానికి వెళ్ళడం క్షేమం కాదని వారించింది. తార మాటలను పెడచెవిన పెట్టాడు వాలి. యుద్ధ దిశగా అడుగులు వేశాడు. వాలి సుగ్రీవుల పోరు తీవ్రంగా సాగుతున్నది. రక్తం కారుతున్నా పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ. మెల్లమెల్లగా సుగ్రీవుని శక్తి సన్నగిల్లుతున్నది. మాటి మాటికి దిక్కులు చూస్తున్నాడు. అతని ఆంతర్యం అర్థమైంది శ్రీరామునికి. విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు. అది క్షణాలలో వాలి వక్షస్థలంలో నాటుకున్నది. వాలి నేల మీదికి వాలిపోయాడు. స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు. రామలక్ష్మణులను చూశాడు. శ్రీరామునితో, ఉత్తముడని పేరు పొందిన నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు? నీకు నీ దేశానికి నేనెన్నడూ అపకారం చేయతల పెట్టలేదు. అలాంటప్పుడు నన్నెందుకు చంపవలసి వచ్చింది? నిన్ను ఎదిరించి యుద్ధమే చేయలేదు. వేరొకరితో పోరుతున్నప్పుడు ఎందుకు దొంగ దెబ్బ తీశావని నిలదీశాడు. సీతాదేవి కొరకు సుగ్రీవుని ఆశ్రయించడం కన్నా తనను కోరి ఉంటే బాగుండేదన్నాడు. ఒక్కరోజులో సీతాదేవిని తెచ్చి అప్పజెప్పేవాడినని పలికాడు. రావణుని యుద్ధంలో బంధించి తెచ్చి ముందుంచేవాడినని తెలిపాడు. శ్రీరాముడు వాలి అభిప్రాయాలను తోసేశాడు. తమ్ముడి భార్యను చెరపట్టడం అధర్మాలను ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు. వానరుడివి కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పులేదన్నాడు. శ్రీరాముని మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు. మన్నించమని దోసిలొగ్గాడు. భర్త విషయం తెలుసుకున్న తార పరుగు పరుగున వచ్చింది. మరణ వేదనతో కింద పడి ఉన్న వాలి దీనస్థితిని చూసింది. గుండె చెరువయ్యేటట్లు ఏడ్చింది. ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు. తార అంగదుల బాధ్యతను సుగ్రీవునకు వాలి అప్పజెప్పాడు. తన మెడలోని దివ్యమైన సువర్ణమాలను సుగ్రీవునికిచ్చి వెంటనే ధరించమన్నాడు. లేకుంటే వాలి చనిపోయిన మరుక్షణమే ఆ మాలకున్న శక్తి నశిస్తుంది. కొడుకైన అంగదుడికి జీవితంలో ఎలా నడుచుకోవాలో ఉపదేశించాడు. బాణం వల్ల కలుగుతున్న బాధ అంతకంతకు అధికమై ప్రాణాలు వదిలాడు. వాలి జీవిత అధ్యాయం ముగిసింది. నెక్స్ట్ వీడియోలో మిగతా పార్ట్ చదివి తెలుసుకుందాం మిత్రులారా. ధన్యవాదాలు.